హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం. సో ప్రస్తుతం నిఫ్టీలో ఆప్షన్ స్ట్రాటజీ గురించి ఒకసారి మాట్లాడదాం. అయితే నేను ఏం చేశానంటే ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నిఫ్టీ స్పాట్ ప్రైస్ ఇది. అంటే ఏంటి ఫ్రెండ్స్, నిఫ్టీ ఇక్కడ క్లోజ్ అయిందన్నమాట ప్రస్తుతానికి. దీన్ని మనం స్పాట్ ప్రైస్ అన్నాం, బాగుంది. దాని తర్వాత ఇక్కడ ఆప్షన్ చైన్కి వెళ్తే 24,950 అనేది మనకు స్పాట్ అనేది చూపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ స్పాట్ ప్రైస్ ఏదైతే ఉందో 964, దానికి స్ట్రైక్ ఉండదు కదా, ఆ రౌండ్ నెంబర్ కాదు కాబట్టి దానికి దగ్గరగా ఉన్న రౌండ్ నెంబరు 24,950 కాబట్టి అది స్పాట్ అనేది చూపిస్తూ ఉంది. దట్ ఈజ్ ఓకే. బట్ చూడండి, నేనేం చేస్తున్నా అంటే అక్టోబర్ మంత్ ఎండ్కి వెళుతున్నా. ఓకే, ఇది అక్టోబర్లోనే ఉన్నాం, బట్ మంత్ ఎండ్కి వెళుతున్నా. చూడండి, ఇక్కడ స్పాట్ ప్రైస్ ఏమని చూపిస్తుంది, మనకి 25,050 అని చూపిస్తుంది. ఇంతకుముందు ఎంత ఉంది, 24,950 అనేది ఉంది. దాని తర్వాత నేనేం చేస్తున్నానంటే పెరిగింది అనమాట స్పాట్. బట్ నిజానికి స్పాట్ ఎక్కడుంది, ఇక్కడే ఉంది కదా. బట్ ఎట్ ద మనీ ఆప్షన్స్ అనేది మనం తీసుకున్నట్టు 25,050 ఎట్ ద మనీ అని చూపిస్తుంది. దాని ప్రకారం మనం స్పాట్ ఇది అని చెప్పేసి అంటాం. దాని తర్వాత నేనేం చేస్తున్నానంటే అక్టోబర్ కదా, నవంబర్కి వెళ్తున్నాను. నవంబర్కి వెళ్తే చూడండి 25,200 చూపిస్తుంది. అది ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కసారి నేనేం చేస్తున్నానంటే ఆప్షన్ చైన్ కాకుండా స్ట్రాటజీ బిల్డర్ అనేది ఓపెన్ చేసి స్ట్రాటజీ బిల్డర్కి వెళ్ళిన తర్వాత ఇది చూడండి, దీంట్లో నేను ఫీచర్స్ అనేది సెలెక్ట్ చేశాను. ఫీచర్స్ సెలెక్ట్ చేస్తే ఎక్స్పైరీ అని ఉంది ఇక్కడ. 31 అక్టోబర్ 18 డేస్లో ఉంది. దాని తర్వాత 46 డేస్, 74 డేస్ ఉంది. అయితే ఫస్ట్ కరెంట్ మంత్ మనం చూసుకున్నట్టే ఎక్కడుంది ప్రైస్ అనేది, ఇది ఫ్యూచర్ ప్రైస్. మనం సెలెక్ట్ చేసింది ఏంటంటే ఫ్యూచరు, ఆప్షన్స్ కాదు. 25,048 ఉంది. ఫ్యూచర్ ప్రైస్ ప్రకారం మనకేంటంటే ఎక్స్పైరీ అనేది కనపడుతుంది. చూడండి, ఇక్కడ నేనేం చేస్తున్నా ఈ మంత్ ఇది అక్టోబర్ మంత్ ఏదైతే లాస్ట్ కాంట్రాక్ట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఇది మంత్లీ కాంట్రాక్ట్ అనుకోవచ్చు సింపుల్గా. సో దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు అక్టోబరు స్పాట్ ప్రైస్ ఏమైనా చూపిస్తుంది మనకి 25,050, రైట్. ఇక్కడ ఎంత ఉంది ఫ్యూచర్ ప్రైసు అక్టోబర్ది 18 డేస్లో 25,050. దానికి తగ్గట్టు స్పాట్ ప్రైస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది. ఓకే, గుడ్. దాని తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ మంత్కి వెళ్ళామనుకోండి, నవంబర్ మంత్లీ కాంట్రాక్టు 25,195 ఉంది. రౌండ్ నెంబర్ లేదు కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, 25,200 అనేది మనం రౌండ్ స్ట్రైక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూద్దాం, నవంబర్ కదా, నవంబర్ 46 డేస్లో ఎక్స్పైరీ ఉంది. నవంబర్ సెలెక్ట్ చేశా. చూడండి 25,200 రౌండ్ నెంబర్గా తీసుకోవడం జరిగింది ఇక్కడ. ఓకే, బేసిస్ ఆన్ ద ఈ యొక్క ఫ్యూచర్ ప్రైస్. దాని తర్వాత 26 డిసెంబర్ 74 డేస్ ఉంది ఎక్స్పైర్ అవ్వడానికి. 25,340 చూపిస్తుంది. ఇప్పుడు మనకు స్పాట్ ఎంత చూపించాలి, 25,350 రౌండ్ నెంబర్ కాబట్టి. సో ఒకసారి డిసెంబర్ సెలెక్ట్ చేద్దాం. నవంబర్, డిసెంబర్ 25,350 అనేది ఉంది. సో అగైన్ ఏంటంటే ఇది స్పాట్ ప్రైస్ కాదు ఫ్రెండ్స్, ఇది ఫ్యూచర్ ప్రైసు, ఇది స్పాట్ ప్రైసు. బట్ మనం చూస్తున్న మూడిట్లో కూడా ఫ్యూచర్ ప్రైసెస్ అనేది పెరుగుతూ ఉన్నాయి. దూరంగా వెళ్ళే కొంత ఎక్కువగా ఉంది ఫ్యూచర్ ప్రైస్ దగ్గరగా ఉన్న దానితో పోలిస్తే. అది ఇక్కడ వేరియస్ ఫ్యాక్టర్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి డివిడెండ్స్ అన్నమాట. ఫ్యూచర్ ప్రైస్లో డివిడెండ్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి. ఎలాగా 50 కంపెనీలు ఉన్నాయి ఇది నిఫ్టీ 50లో. మనకు అనుకుందాం ఒక 5 కంపెనీలు డివిడెండ్ అనేది పే చేస్తున్నాయి ఈ మంత్. ఓకే, దానివల్ల ఒక 50 పాయింట్లు అనేది ఉంది. డివిడెండ్స్ పే చేస్తూ ఉంటాయి కదా, ఈ ఒక 50 పాయింట్లు అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్యూచర్ ప్రైస్ ఏదైతే ఉందో కరెంట్ మంత్ది, నెక్స్ట్ మంత్ది మనం చూస్తే నెక్స్ట్ మంత్ ఫ్యూచర్ ఏంటంటే దీనికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. కరెంట్ మంత్ ఉన్న ఫ్యూచర్ ఏదైతే అది స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్కి తగ్గట్టు ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 25,000 దగ్గర ఉంది స్పాట్ ప్రైస్ ఎగ్జాంపుల్గా. ఓకే, 25,000 దగ్గర ఉంది. బట్ డివిడెండ్ పే చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది డిస్కౌంట్ అవుతుంది. అందుకని ఫ్యూచర్ ప్రైస్ ఏం చూపిస్తుంది 25,050 అని చూపిస్తుంది. ఫైన్, డివిడెండ్స్ అనేది యాడ్ చేసుకుంది ఇక్కడ. ఫైన్. దాని తర్వాత అనదర్ ఫ్యాక్టర్ కూడా ఉంది, అది వచ్చేసరికి ఇంట్రెస్ట్ అనమాట. ఈ ఇంట్రెస్ట్ 6% అనేది ఉందనుకోండి, ఇది కూడా దీంట్లో యాడ్ అవుతుంది. అందువల్ల నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఫ్యూచర్ కాంట్రాక్టు అది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎంతో కొంత యాడ్ అవుతుంది, డివిడెండ్స్ ప్లస్ ఇంట్రెస్ట్. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి డిమాండ్ అండ్ సప్లై, ఇది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే, డిమాండ్ కొద్దిగా స్ట్రాంగ్ అనేది ఉందనుకోండి, దానివల్ల కూడా డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత మేజర్గా ఫ్రెండ్స్ వీటన్నిటిని మించి ఇంకొకటి ఉంది, అది వచ్చేసరికి ఆ కాస్ట్ ఆఫ్ క్యారియింగ్.
కాస్ట్ ఆఫ్ క్యారింగ్ అంటాం. అంటే ఏం లేదు, ఇక్కడ ఈ ఫ్యూచర్ వాల్యూని ఈ క్యారీ చేసే దాంట్లో ఏంటంటే కొంత అమౌంట్ అనేది బర్డెన్ అనేది పడుతుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే అది కూడా కాస్ట్ ఆఫ్ క్యారింగ్. సో దీన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే, కాస్ట్ ఆఫ్ క్యారింగ్ అంటే దూరంగా వెళుతున్న కొద్దీ కాస్ట్ ఆఫ్ క్యారింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, డివిడెండ్స్ని కూడా కన్సిడర్ చేసుకుంటుంది, డిమాండ్ సప్లై ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా బర్డెన్ ఫ్యాక్టర్స్ కాబట్టి దూరంగా వెళ్ళే ఫ్యూచర్స్లో ఏమవుతుంది, ఈ యొక్క ఫ్యూచర్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ ప్రీమియమ్స్ ఎలా అంటే ఫ్యూచర్ ప్రైసెస్ నుంచి డిరైవ్ చేయబడతాయి. ఇక దాని తర్వాత ఫ్రెండ్స్, ఈ యొక్క కాస్ట్ ఆఫ్ క్యారింగ్ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే, ముఖ్యంగా కమోడిటీస్కి తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఫ్యూచర్ అనేది మనం తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఓకే మనం దీన్ని ఎక్సర్సైజ్ చేసినప్పుడు వీళ్ళు మనకి ఫిజికల్గా గోల్డ్ డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఫిజికల్గా గోల్డ్ డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. లేకపోతే చెన్నా అంటాం కదా, అటువంటివి కానీ అవన్నీ కూడా. అయితే వీళ్ళు స్టోరేజ్ చేస్తారు మన కోసం. అందుకని ఆ స్టోరేజ్ కాస్ట్ కూడా ఏంటంటే ఈ యొక్క ఫ్యూచర్ మీద ఇన్బిల్ట్ అయ్యి వస్తుంది అనమాట. సో దూరంగా వెళ్ళామంటే ఈ కాస్ట్ అంటే ఈ హోల్డ్ చేస్తూ ఉంటారు కదా గోడౌన్లో, దాని కాస్ట్ ఆఫ్ క్యారింగ్ కూడా ఈ యొక్క ఫ్యూచర్స్ మీద పడుతూ ఉంటుంది. ఓకే, ఇది కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు ఇనీషియల్గా, బట్ 1-2 సార్లు చూస్తే మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. దానివల్ల ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే, కరెంట్ వీక్తో పోలిస్తే దాని తర్వాత వీక్ ఎక్కువగా ఉంటుంది ప్రీమియం జనరల్గా, దాని తర్వాత ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ 3 కాంట్రాక్ట్స్ అనేది మనకి ఫ్యూచర్స్ అవైలబుల్ ఉంటాయి, ట్రేడ్ చేసుకోవచ్చు, బై సెల్ అనేది. ఓకే ఫైన్. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఒక ఆప్షన్ ఎక్స్పైరీ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, అందుకని ఒకవేళ ఇది స్పాట్ ప్రైస్ కదా, దీన్ని కన్సిడర్ తీసుకొనే ఎక్స్పైరీ అనేది జరుగుతుంది. దేర్ ఈజ్ నో డౌట్. ఓకే, స్పాట్ని తీసుకొని ఎక్స్పైరీ అయిపోతుంది. స్పాట్కి తగ్గట్టు ఆ ప్రీమియమ్స్ తగ్గాల పెరగాల అనేది జరుగుతాయి, అది క్లారిటీగా ఉండాలి మనకి. ఓకే, అయితే మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మన వ్యూ ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సెకండరీ మార్కెట్లో కొంత కరెక్షన్ తీసుకుంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే కరెక్షన్ అంటే స్మాల్ కన్సాలిడేషన్ అలాగా, లేకపోతే అగ్రెసివ్గా పైకి వెళ్తుంది, లేకపోతే అగ్రెసివ్గా కిందకి వెళ్తుంది అనుకుందాం. ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏంటంటే మంచి స్ట్రాటజీ అయితే డిప్లాయ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బుల్లిష్గా ఉన్నాం అనుకోండి. బుల్లిష్గా ఉన్నప్పుడు ఇక్కడ మంత్లీకి వెళ్ళండి. ఇది అక్టోబరు మనం చూస్తే ఈ కరెంట్ మంత్ ఇంకా టైం ఉంది కాబట్టి, ఎన్ని రోజులు ఉంది మనకి, 18 డేస్ ఉంది. 18 డేస్లో మనం వ్యూ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం డిస్కౌంట్ అయింది, ఇంకా బౌన్స్ అవుతుంది అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం బై చేసుకోవచ్చు, ఏ కాల్ని బై చేసుకోవచ్చు అనేది ఇట్ ఈజ్ సబ్జెక్టివ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 25,500 కాల్ని బై చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మార్కెట్ బౌన్స్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఒకసారి నేనేం చేస్తున్నాను అంటే స్ట్రాటజీ బిల్డర్కి వెళుతున్నాను. స్ట్రాటజీ బిల్డర్కి వెళ్ళి చూడండి, ఈ యొక్క 18 డేస్ ఉన్న కాంట్రాక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని 25,000 కాల్ అనేది బై చేసుకున్నాం. బై చేసిన తర్వాత మన వ్యూ వచ్చేసరికి బుల్లిష్. ఒకవేళ సైడ్ వేస్కి వెళ్తే మనకు లాస్ అనేది పెరిగిపోతుంది కాబట్టి ఒక 2 స్ట్రైక్స్, ఇప్పుడు 25,000 దగ్గర ఉన్నాం కదా, ఒక 2 స్ట్రైక్స్ వెళ్ళి ఒక కాల్ అనేది సెల్ చేయండి. ఇది సేఫ్ అనమాట. ప్రస్తుతం మనకి మ్యాక్స్ ప్రాఫిట్ మ్యాక్స్ లాస్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి, అప్రాక్సిమేట్గా ఈక్వల్గా ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్లో మనకి ఒకవేళ మార్కెట్ అనేది కిందకు వెళ్ళిపోయింది, మనం ఏదో పైకి వెళ్తుంది అని చెప్పేసి అనుకున్నాం. ఎటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే 1,368 రూపాయలు అనేది మనకి మ్యాక్స్ లాస్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మార్కెట్లో ఒక సైడ్ వేస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, లేదా బేరిష్ వ్యూ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ యొక్క సిచ్యువేషన్ మనం ఏం చేయొచ్చు అంటే 25,000 కాల్ అనేది మనం సెల్ చేసుకుందాం. సెల్ చేసుకున్న తర్వాత మార్కెట్లో అన్లిమిటెడ్ రిస్క్ అనేది చూపిస్తుంది కాబట్టి మన వ్యూ బేరిష్గా ఉన్నాం కాబట్టి కొద్దిగా ఒక 2 స్ట్రైక్స్ దూరంగా వెళ్ళి బై అనేది చేసుకుంటే, సో చూడండి ఇక్కడ మ్యాక్స్ ప్రాఫిట్ ఏమో 1,368 10% కనిపిస్తుంది, మ్యాక్స్ లాస్ ఏంటంటే 8% అనేది కనిపిస్తుంది. ఈవెన్ దో ఒకవేళ మార్కెట్ అనేది అగ్రెసివ్గా పైకి వెళ్ళింది, ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాం అంటే కొద్ది కన్సోలిడేషన్ ఏదైనా తీసుకుంటుంది అని అనుకుంటున్నాం. అలా కాకుండా సడన్గా పైకి వెళ్తే కూడా మనకి మ్యాక్స్ రిస్క్ ఏంటంటే లిమిటెడ్గా ఉంది కాబట్టి ఈ యొక్క స్ట్రాటజీ అనేది వర్త్ టు వాచ్ అనమాట ప్రస్తుతానికి. సో యా, ఈ విధంగా ఏంటంటే మనకి స్మాల్ రిస్క్ తీసుకొని ఒక స్ప్రెడ్ అనేది తీసుకోవడం వల్ల మనం లిమిటెడ్ రిస్క్ తీసుకున్న వాళ్ళు అవుతాం. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి చూడండి, ఆ ఆప్షన్ ప్రీమియమ్స్ ఏదైతే ఉన్నాయో ఆప్షన్స్ చైన్కి వెళ్తే ఇవన్నీ కూడా టైం వాల్యూస్. మనం తీసుకుంది ఏంది 25,000 కదా, 25,000కి వెళ్తే ఇదంతా టైం వాల్యూ 150 పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మంత్లీకి వెళ్ళాం. ఓకే, సో ఏదైతే 25,000 ఉందో యాజ్ పర్ ద కరెంట్ స్పాట్ ఇది కదా, ఇదంతా టైం వాల్యూ అనమాట.
ఓకే, 300 రూపీస్ టైం వాల్యూ అనేది. సో ఈ టైం వాల్యూ అనేది టైం గడుస్తున్న కొద్దీ ఏమవుతుంది, అలా 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 డికే అవుతూ వస్తుంది. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, బట్ స్టిల్ ఏంటంటే మనకి రిస్క్ అనేది లిమిటెడ్గా ఉంది కాబట్టి ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీ అనేది మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క స్ప్రెడ్ గురించి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.